హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. మా బాబుకి చేయి ఫ్రాక్చర్ అయ్యి 1 మంత్ అవుతుంది. అయితే 3 కట్స్ కట్టించాము. 4th కట్కి వెళ్ళలేకపోయాము. చాలా గోకుడు పెడుతుంది, పెయిన్ మమ్మీ అని చెప్పేసి చాలా ఏడ్చాడు. సరే అని చెప్పేసి అది ఓపెన్ చేసి క్లీన్ చేసి ఫ్లిప్కార్ట్లో ఒకటి బుక్ చేసామన్నమాట మేము హ్యాండ్కి. ఇక సరే అని చెప్పేసి అది పెడదామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. 5 years మా బాబుకి. చాలా ఘోరంగా అయింది ఫ్రెండ్స్. అయితే హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు అసలు మేము ఎటు వెళ్ళాలో అర్థం కాక హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చూపించి 3 days అడ్మిట్ అయ్యామన్నమాట. ఆపరేషన్ చేయాలి ఇట్లా బాబుకి అంటే సరే అని ఒప్పుకున్నాం మేము. ఒప్పుకున్న తర్వాత ఆపరేషన్ డేట్కి క్యాన్సిల్ చేశారు ఫ్రెండ్స్. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి సరే అని చెప్పేసి మేము బయట చేయించుకోండి మీరు అని చెప్పి డిశ్చార్జ్ చేస్తారనమాట మమ్మల్ని. సరే అని ఇంటికి తీసుకొచ్చి శంకర్పల్లికి తీసుకెళ్ళి అక్కడ కట్టించాము. కొంచెం క్యూర్ అయింది. హ్యాపీ. నాకు మాత్రం అది పట్టేస్తుంది కదా, చిన్నప్పుడే రాదు నాకు. మీ అవ్వ నీకు నేర్పలేదురా? మా అవ్వ నాకు అన్ని నేర్పించింది. పట్టెట్ట తీయాలి, పట్టెట్ట కట్టాలని నేర్పించిన. పట్టు కూడా ఎట్ట పెట్టుకోవాలని కూడా నేర్పించిన. అలా గద్దెచ్చు అనుకున్నా. ఈ చాక గద్దెట్టప్పుడు సాఫ్ పెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు ఏమైనా ఉంటుంది.